ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేక పర్యాయాలు దేవుని మాట చేత బలపడుతున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభునామలో ప్రత్యేకమైన శుభాభివందనాలు మా కేదేశ ప్రార్థనా మందిరం తరపున తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ బాగున్నారా? స్నేహితులారా, దేవుని పిల్లలారా, మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ చాలామందికి మరి వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. మీరు వెళ్ళండి, వెళ్ళకపోతే వెళ్ళేవారికి సహాయం చేయండి అని వాక్యం చెప్తుంది. ఏదేమన్నప్పటికీ మీ వంతులో మీరు సహకరిస్తున్నారు. దేవుడు మిమ్మలను, మీరు చేస్తున్న పనులను దేవుడు దీవించునుగాక. మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఏం చెప్తుంది లేఖనం అంటే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. అంటే నీతి కార్యములు చేసేవారు ఉన్నారు. ఒకరేమో ఒక గుంపు మనుషులకు కనబడవలనని చేసే గుంపు, ఒక గుంపేమో దేవుని యందు భయభక్తులు కలిగి చేసే గుంపు. అర్థమవుతుందండి? ఈ మనిషి చూస్తున్నాడా లేదా, ఈ మనిషి వింటున్నాడా లేదా అని చాలామంది మనుషులకు కనబడవని వాళ్ళ ఎదుటే నీతి కార్యం చేస్తారు. అలా చేయకుండా జాగ్రత్త పడుడి అంటున్నాడు. అలా చేసేవారు, ఎందుకంటే ఈ చేత్తో చేసింది ఆ చేత్తో తెలియకూడదు. మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులు కనబడవని కానుక అభిక్ష వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళు చూసేటప్పుడు గబగబా జేబులో డబ్బులు తీసేయటం, లేకపోతే నన్ను గొప్ప చెప్పుకుంటారని, లేదా నేను మంచోడని చెప్పుకుంటారని ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు. అలాంటి విషయంలో జాగ్రత్త పడుడి అని చెప్తుంది. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మీరు ఫలం పొందుతారు అనుకుంటారు కానీ ఫలం పొందరు అట్లా చేస్తే. కనుక దేవుడు చూడాలని చేయండి, దేవునికి మహిమకరంగా చేయండి. మనుషులు గొప్పగా కొంతమంది అన్నదానం, కొంతమంది వస్త్రదానం, కొంతమంది ఇంకేవేవో చేస్తూ ఉంటారు. ఇవి మనుషులకు కనపడాలని చేసేవారు ఒకరు ఉంటారు. లేదు, దేవుడు చూస్తే చాలు అనుకుని చేసేవారు కొందరు ఉంటారు. మరి నువ్వెలా నీతి క్రియలు చేస్తున్నావు? నీ నీతి ఎలా ఉంది? మనుషులు కనపడే నీతి చేస్తున్నావా? ఏది ఇచ్చినా చిన్నది వద్దు, దేవుని కనపడేటట్లుగా నీ నీతి కార్యాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. కనుక ముసలి వాళ్ళకి, వృద్ధులకి, విధవరాండ్లకు, తల్లిదండ్రులు లేని పిల్లలకి సహాయం చేయండి. మీ వంతులు మీరు నిలబడండి. దేవుడు తప్పకుండా మీకు బ్లెస్సింగ్ ఇస్తాడు. దేవుడు బ్లెస్సింగ్ కావాలంటే మనుషులు కనపడాలని కాదు, దేవుని కనపడినట్లుగా చేయండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, ఈ ఉదయము మనుషులు కనపడేటువంటి నీతి పనులు చేస్తున్నామని మాతో జాగ్రత్త పడని చెప్తున్నాం. నిజమే, మనుషులు కనపడాలని చేసే పనులు మా నుండి దూరపరచు. దేవా, మీ ఎదుట నమ్మకంగా ఉండుటకును, నీతి కలిగి జీవించుటకును సహాయం చేయండి. పిల్లలకు, కుటుంబాలకు, అన్నదమ్ముల, అక్క చెల్లుకి నీతి కలిగిన జీవితం దయచేయండి. సంఘంలో నీతిగా, ఆయా కుటుంబంలో నీతిగా ఉండటం నేర్పించండి. నీ ఎదుట మేము నీతిమంతులుగా తీర్చబడే కృపావరమును దయచేయండి. ఉదయం నుంచి రాత్రి వేళకు తోడుగుండమని, ఆల్ నైట్ జరుగుతుండగా ఈరోజు ఆల్ నైట్లో కూడా తోడుగుండి అనేక ఆత్మలను తీసుకురామని
నీ సావుకుని దేవుని సావుకుని వాడుకుని మహిమ పొందమని అయ్యా, ఈ వాక్యాన్ని వింటున్న వారందరి కుటుంబాల్లో నీ దీవెన కలుగును గాక. వారి శ్రమలు కొట్టివేయబడును గాక. వారి బిడ్డల జీవితంలో ఆశీర్వాదము కలుగును గాక. వారి సంసారంలో ఉన్న ఇబ్బందులు కొట్టివేయబడును గాక. అటు కృప దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.